యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు అష్టవక్రాసనము. మన మణికట్టు ప్రాంతము చాలా చాలా దృఢంగా బలంగా ఉండాలి. కాబట్టి ఈ మణికట్టుని మనము ఒకటేసారి ఎక్కువ వెయిట్ పెట్టకూడదు. ఈజీ ఆసనాలు చేస్తూ ఉండాలి. ఎలాంటి ఆసనాలు? చేతులని కంప్లీట్గా కాళ్ళకి చెరోవైపు మ్యాట్పై తగలడము, అలానే బకాసనము, భుజపీఠాసనము, అలాంటి ఆసనాలు ముందు మనం చేస్తూ దాని తర్వాత ఈ విధంగా కష్టంగా ఉండే అష్టవక్రాసనములు మనము సులభంగా చేసుకోవచ్చు. బాడీ కూడా ఒకటేసారి ఆసనంలో వెళ్ళదు. రాను మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన బాడీ ఆ యొక్క ఆసనం ఎలా చేయాలో అనేది గుర్తుపెట్టుకుంటుంది. మన కండరాలు ఆ ఆసనంలో వెళ్ళడానికి అలవాటు పడతాయి. అలా అలవాటు పడిన తర్వాత మనము ఆసనం చేయవచ్చు. ఈ అష్టవక్రాసనం చేసేటప్పుడు 2 బ్లాక్స్ని ఇక్కడ పెట్టండి. ఇలా ఒక కాలు కింద మనము చేతిని తీసుకొని రావాలి. కుడి చేతిని మనము ఎడమ కాలు కింద పెడుతున్నాము. అలా పెట్టి ఈ యొక్క ఎడమ భుజాన్ని ఇలా నడుముకి తాకించాలి. తాకించి ఇలా కాళ్ళని ఇంటర్లాక్ చేసి కూర్చోండి. కిందికి వచ్చేయండి. మళ్ళీ పైకి రావాలి. ఇలా పైకి రావడమే చాలా కష్టంగా భావిస్తాము. కిందికి వచ్చేయండి. చాలామంది వ్యక్తులు ఇలా మ్యాట్పై చేయడం చాలా ఈజీగా భావిస్తారు. కాబట్టి మీరు మ్యాట్పై పెడుతూ పాదాలని బ్లాక్పై పెట్టండి. కిందికి వచ్చేయండి. మళ్ళీ కిందికి వచ్చేయండి. ఈ విధంగా చేస్తూ మనము ప్రిపరేషన్ చేయాలి. దీనిని మీరు అష్టవక్రాసన ప్రారంభిక దశ అని అనవచ్చు. దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ మనము అష్టవక్రాసనము కంప్లీట్గా చేయవచ్చు. అష్టవక్రాసన ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా అష్టవక్రాసన ఉంటుంది. కిందికి వచ్చేయండి. ఈ విధంగా చేయాలంటే ముందు మనము బ్లాక్ని కాళ్ళ కింద అయినా పెట్టి ఇలా పైకి లేస్తూ ఉండాలి. లేదా బ్లాక్స్ని చేతి కింద అయినా పెట్టి ఈ విధంగా పైకి లేస్తూ ఉండాలి. ఈ 2 చేయవచ్చు. ఇదే ఆసనాన్ని మనము రెండో వైపు చేద్దాము. ఈ విధంగా టర్న్ అయి కూర్చోండి. రెండో వైపు కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఇలా రెండో వైపు టర్న్ అయి కూర్చొని మనము ఈ యొక్క ఎడమ చేతిని కుడి తొడ బయటి భాగం తీసుకొని రావాలి. అలా తీసుకొని వచ్చి మన పాదాలని ఈ విధంగా ఇంటర్లాక్ చేయాలి. అలా చేసిన తర్వాత ఈ యొక్క కుడి భుజాన్ని దగ్గరగా పెట్టి ఇలా పైకి లేవాలి. కిందికి వెళ్ళండి. పైకి రావాలి. కిందికి వెళ్ళండి. పైకి వచ్చి ఈసారి ఓ 5 సెకండ్ల వరకు అక్కడే ఉండాలి. కిందికి వచ్చేయండి. ఈసారి నేను బ్లాక్ని పాదం కింద పెట్టి ఆసనం చేయబోతున్నాను. కిందికి వచ్చేయండి. అలా 2-3 సార్లు చేసిన తర్వాత ఓ 5 సెకండ్ల పాటు అక్కడే ఉండవచ్చు. దాని తర్వాత కిందికి వచ్చేయండి. అలా చేసి అష్టవక్రాసనం మనము రెండో వైపు కూడా కంప్లీట్గా చేయవచ్చు. ఈ విధంగా చేయాలి.